హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో టమోటా రైస్ కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మిరపకాయలు, టమోటా, అల్లం, బఠానీలు, పచ్చి బఠానీలు. చూడండి ఫ్రెండ్స్, తాలింపు గింజలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్, కొంచెం కారం. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తాను కారం. ఫస్ట్ తిరువాత వేయాలి, బాగా మగ్గనివ్వాలి. ఇదిగో చూడండి, ఇలా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమోటా బాగా మగ్గాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. దాంట్లోనే కొంచెం కారం, బియ్యం కడగాలి. ఒకటికి 1.5 గ్లాస్ నీళ్ళు సరిపోతుందండి. పాత బియ్యం అయితే 2 వేసుకోవచ్చు. ఇవి కొత్త బియ్యము 1.5 వేసినాను. ఇదిగోండి, ఎసురు బాగా కాగాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది ఎసురు బాగా కాగడానికి. కారం వేసినందుకు రెడ్గా వచ్చింది. బియ్యం బాగా కడిగి పెట్టుకోవాలి, 3 సార్లు కడగాలి. చూడండి, ఇలా దాంట్లో ఉన్న మురికి మొత్తం పోవాలి. మూడు సార్లు కడిగితే చాలు, ఎక్కువ కడగాల్సిన అవసరం లేదు. ఇట్లా తెల్లగా రావాలి. చూడండి, మళ్ళీ ఒకసారి కడుగుతున్నా. మీ ఇంట్లో ఏం చేసినారు ఫ్రెండ్స్? ఈరోజు మధ్యాహ్నం ఏం చేసేది, కూర అంత చేసేది లేక పొద్దున రొట్టె, బెండకాయ చేసుకున్నాము. మధ్యాహ్నము కలర్ రైస్, టమోటా రైస్ చేసుకున్నామని ఇలా చేస్తున్నాను. అన్నిటికి సరిపోతుందని. ఎసుట్లో వేయాలి బియ్యం, చుక్క నీరు లేకుండా వేయాలి. చూడండి, మీ ఇంట్లో ఏం చేసినారో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు వచ్చినట్లు చేసినాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇట్లా ఉడకాలి. దగ్గర పడింది. అన్నం వేసినాను కదా. ఓకే ఫ్రెండ్స్, కలర్ రైస్ తయారైంది. టమాటా రైస్. బాయ్.